దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రేసలండి. ప్రతి సోమవారం బైబిల్ స్టడీ చూస్తున్నాం. మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న క్రీస్తు పునరుత్థానం ఏ విధంగా ప్రాముఖ్యమైందో, యేసుక్రీస్తు మరణించి తిరిగి భౌతికంగా లేచాడని, పునరుత్థానం చెందాడని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. యేసుక్రీస్తు మూలరాయి వంటివాడని, యేసుక్రీస్తు పునరుత్థానము లేఖనాల నెరవేర్పు ప్రకారము జరిగింది. క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత ఇది సువార్తకు గుండెకాయ వంటిదని 1 కొరింథీ 15:1-6. రెండవదిగా రక్షణ పొందడానికి దీనిని ఒప్పుకోవాలని రోమా 10:9-10. మూడవదిగా ఇది జరగకపోతే మనమింకను మన పాపంలోనే ఉన్నాము. 1 కొరింథీ 15:12-19. ఇది క్రీస్తు అర్హతలను నిర్ధారిస్తుంది. రోమా 4:25. ఇది క్రైస్తవ విశ్వాసాన్ని ధృవీకరిస్తుంది. 1 కొరింథీ 15:1-20. ఇది క్రీస్తు ప్రస్తుత పరిచర్య భవిష్యత్కాల హెచ్చింపు అనే సంఘటనల ప్రారంభమునకు ప్రాముఖ్యం. పునరుత్థానం ఇది కొత్త నిబంధనలో 100 సార్లకు పైగా ప్రస్తావించబడింది. అపోస్తుల ప్రసంగాలు మరియు బోధలో ఈ సిద్ధాంతము అత్యంత ప్రాముఖ్యమైనదిగా అపోస్తుల కార్యము 17:18 మనకు కనిపిస్తుంటుంది. క్రీస్తు పునరుత్థానం యొక్క పాత నిబంధన ప్రవచనములు కీర్తనలో 2:7, హెబ్రీ 1:5, అపోస్తలు 13:32-34 మనము పోల్చవచ్చును. పాత నిబంధనలు చూసినట్లయితే కీర్తనలు 16:10, కొత్త నిబంధనలో అపోస్తలు 2:27-32తో పోల్చాలి. యోబు 19:25-26 పాత నిబంధనలు, కొత్త నిబంధనలు అపోస్తల కార్యం 2తో పోల్చబడింది. క్రీస్తు జననం, జీవితం, మరణం, పునరుత్థానం మరియు మహిమ పాత నిబంధనలు ప్రవచన రూపంగా కనబడతాయి. యేసుక్రీస్తు తానే తన సొంత పునరుత్థానం గూర్చి ప్రవచించుట గురించి ప్రారంభ వచనం యోహాను సువార్త 2:19-22 వరకు. కొంతకాలమైన తర్వాత చేసిన ప్రవచనం మత్తయి 12:39-40 వరకు. చివరి ప్రవచనాలు మత్తయి సువార్త 17:22-23 వరకు, యోహాను 10:18, మార్కు 9:9, 10-22-27 వరకు మనకి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. యేసుక్రీస్తు భౌతికంగా మరణించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడని చెప్పబడింది. యెషయా 53:5-10, కీర్తనలు 22:16, దానియేలు 9:25-26, జకర్యా 12:10. యేసు మెస్సీని గూర్చిన పాత నిబంధన ప్రవచనములు నెరవేర్చబడ్డాయి. అదేవిధంగా క్రొత్త నిబంధన ప్రవచనంలో మత్తయి సువార్త 4:12-16 వరకు, 5:7-18 వరకు, 8:17, యోహాను సువార్త 4:25-26, 5:39 మనకి కనబడుతూ ఉంటుంది. యేసు తాను పరిచర్య చేయుచుండిన దినాల్లో అనేక సార్లు తాను చనిపోయి తిరిగి లేచుట అగత్యమని ప్రకటించాడు. యోహాను 2:19-21, 10:10-11, మత్తయి సువార్త 12:40, 17
అధ్యాయం 22 మార్కు 8:31 మనకి కనబడుతూ ఉంటుంది. యేసు ప్రక్కలో ఒక సైనికుడు పొడిచి ఆయన చనిపోయాడని నిర్ధారించాడు. యోహాను 19:34 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అన్నప్పుడు యేసు శిలువలో చనిపోతూ ఉన్నాడు. శిలువ మరణం విధించుటకు అలవాటు పడిన రోమా సైనికులు యేసు మరణించాడని ప్రకటించారు. యోహాను 19:33 కీర్తన 34:20 పిలాతు యేసు దేహాన్ని యోసేపుకు భూస్థాపన నిమిత్తము అప్పగింపక మునుపు 1-2 సార్లు తనిఖీ చేసి ఇచ్చాడు. మార్కు 15:44-45 క్రైస్తవేతరులైన చరిత్రలు యేసు మరణించాడని వ్రాశారు. యేసు నిజంగా మరణించాడని ఆయన శవాన్ని సమాధిలో పెట్టారని క్రొత్త నిబంధన స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. మత్తయి సువార్త 27:50-57 నుండి 66 వరకు, అపోస్తల కార్యము 13 28 నుండి 29 అదేవిధంగా 1 కొరింథీ 15:3-4 1 పేతురు 3:18 కొత్త నిబంధనలో సుమారు 30 సార్లు మృతులలో నుండి యేసు లేచును, దేవుడు యేసును లేపనని వ్రాయబడింది. అదేవిధంగా ఖాళీ సమాధి ప్రత్యక్ష రుజువులు చూసినట్లయితే అపోస్తులు యేసు సమాధి ఖాళీగా ఉందని, ఎవరైతే యేసును చంపి పాతిపెట్టారో ఆ యెరూషలేములోనే ప్రకటించాడు. యేసు సమాధిలోనే ఉంటే యేసును చంపిన మత నాయకులు ఆయన శవాన్ని యెరూషలేం వీధిలో ఊరేగించి క్రైస్తవ తప్పు అని రుజువు చేసి ఉండేవారు. యేసు సమాధి ఖాళీగా ఉన్నందున వారు ఆ పని చేయలేకపోయారు. ఆ కాలంలో సమాధులను శృంగారించే సాంప్రదాయం ఉంటుంది, కానీ యేసు శిష్యులు ఆయన సమాధి స్థలాన్ని గౌరవించడం కానీ పూజించడం కానీ చేయలేదు. మత్తయి సువార్త 23:29 అపోస్తులు 2:29 కారణం యేసు సమాధిలో లేడు, ఆయన చెప్పినట్టు లేచిన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మగ్దలేని మరియా యేసు పునరుత్థానుడిగా అగుపడెను. మరియా తన అసాధారణ నేత్రాలతో యేసును చూచింది. మరియా యేసు మాటలు విన్నది. మరియా యేసు పునరుత్థాన శరీరాన్ని తాకింది. మరియా సమాధి యొద్దకు వెళ్ళి రాయి దొర్లింపబడి ఉంట మరియు సమాధి కాలుగా ఉండుట చూసింది. యేసు మగ్దలేని మరియకు మరియు ఇతర స్త్రీలను ప్రత్యక్షపరుచుకున్నాడు. మత్తయి సువార్త 28:1-10 యేసు పేతురును ప్రత్యక్షమయ్యాడు. యేసు ఎమ్మై మార్గంలో 2 శిష్యులకు కనబడెను. లూకాసు సువార్త 24:36-49 యోహాను 20:19-23 యేసు 10 మంది శిష్యులకు కనబడెను. లూకాసు సువార్త 24:36 యోహాను సువార్త 20:19 నుండి యేసు 11 మంది శిష్యులకు కనబడెను. యోహాను సువార్తలో 20 యేసు 7 మంది శిష్యులకు కనబడెను. యోహాను సువార్త 21 యేసు తన అపోస్తులందరికీ గొప్ప ఆదేశం ఇచ్చినప్పుడు కనబడెను. మత్తయి 28:16-20 వరకు, మార్కు సువార్త 16:14-18 వరకు యేసు తన ఆరోహణం తర్వాత పౌలుకు కనబడెను. 1 కొరింథీ 15:8-9 అపోస్తులు 9:1-9 పై వచనాలన్నీ యేసు పునరుత్థానానికి పూర్వము తనకు ఏ శరీరం ఉన్నదో దానితోనే అనగా దృశ్యమైన భౌతిక శరీరంలోనే ఆయన మనుషులకు కనబడెను. ఆయన తన శరీరంతో తిరిగి లేచినని ఇవి రుజువు చేస్తున్నాయి.